హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగనే మీరందరూ కూడా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చెప్పా కదండి, ఎండలకైతే ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పి నేను అంటూనే ఉన్నాను. నేనే వెళ్తున్నాను అని అంటే ఈ ఫంక్షన్లు ఎంత ఇంపార్టెంట్ ఫంక్షన్లో మీరు అర్థం చేసుకుంటారు అని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకా ఈ ఫంక్షన్ వచ్చేసి అయితే మా చిన్న తాతయ్య గారి వాళ్ళ కొడుకు మనవడి ఒడుగండి. అంటే మీరు అనుకుంటారు అంత దూరం రిలేషను ఎండలో ఒడుగులకి అవసరమా అండి, ఎండకి ఎందుకండి అని కూడా మీకు కూడా అనిపిస్తుందండి. కానీ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. తప్పకుండా వెళ్ళాల్సిన ఫంక్షన్ అనమాట. మనకి రిలేషన్ ఎంత దూరము, ఎంత తాతయ్యలు ఎంత అనేది ముఖ్యం కాదండి. మా మామయ్య వాళ్ళు మేము అంత క్లోజ్గా ఉంటామన్నమాట. ఈ మామయ్య వచ్చేసి మా నలుగురు మామయ్యలు అంటే తాతయ్యల పిల్లలు, అందులో మా ఓను మామయ్యలు, అలాగనే చిన్న తాతయ్య గారు వాళ్ళ పిల్లలు ఉంటారు కదండి, అలా అనమాట. అందరు మామయ్యల పిల్లల్లో ఈ పెద్ద మామయ్య అని అంటే బాగా అందరికీ కూడా చాలా ఆప్యాయం అనమాట. ఎందుకంటే ఇంట్లో పెద్ద మామయ్యలు అంటే అందరికీ ఇష్టమే కదండి. పెద్ద మేనమామ అంటే చాలా కొంచెం గౌరవంగా ఉంటుంది. అలాగనే అభిమానము ప్రేమలు అనేది చాలా ఎక్కువగా అటాచ్మెంట్ అయి ఉంటాయి. ఇంకా దాని తర్వాత సరే మామయ్య అంటే మరి అందరికీ మన మేనమామ కాబట్టి మనకి ఇష్టమే. మరి అత్తయ్య ఇష్టమని అందరూ అత్తయ్యని ఎలా ఇష్టపడతారండి అంటారు. కానీ మా అత్తయ్య వచ్చిన దగ్గర నుంచి అంటే మా మామయ్య పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి అండి అత్తయ్య కూడా మాలో అనమాట. మేము మామయ్య వాళ్ళతో ఎలా ఉంటామో మా అత్తయ్య మా అందరితో కూడా అలానే ఉంటుంది. అంటే మేనమామ భార్య కూడా మనకి అంత క్లోజ్గా మనము ఉంటాము. అత్తయ్య కూడా మాతోటి పెద్దరికంగా అలాగనే క్లోజ్నెస్గా అంటే రెండు. ఇక్కడ చూశారు కదా, ఈవిడే మా మామయ్య భార్య అనమాట. మామయ్యని చూపించకుండా అత్తయ్యని ఒక్కదాన్నే చూపిస్తున్నానంటే మీకు ఇక్కడ ఆల్మోస్ట్ అర్థమయ్యే ఉంటుంది అత్తయ్య మాకు ఎంత దగ్గరో, అంటే ఎంత క్లోజ్నెస్గా ఉంటుందో. ఇదనమాట మామయ్య కొడుకు. ఇక అందరినీ కూడా పరిచయాలు చేసుకుంటూ కార్యక్రమం మాత్రం ఒడుగు ముహూర్తం అయిన తర్వాత వచ్చామండి. ఇంకా చూశారు కదా అక్కడ ఒడుగు కార్యక్రమం అంతా జరుగుతూ ఉంది. చాలా మొన్న వీడియోలో కూడా రీసెంట్ ఒడుగు వీడియోలో కూడా మీకు చెప్పా కదా, నేను ఒడుగు కార్యక్రమము చాలా ఉంటుందన్నమాట. అదంతా అవుతూ ఉంది. మంత్రాలు చాలా ఉంటాయండి ఒడుగులో. ఇక ఆ కార్యక్రమం అంతా అవుతూ ఉంటే మనము చుట్టాలతోటి పలకరింపులు, ముచ్చట్లు, ప్రతి చోట కూడా కొత్త చుట్టాలు మనకి పరిచయం అవుతూ ఉంటారు. అందరినీ కూడా చక్కగా మందలిస్తూ, అలాగనే కొంతమంది బంధువులు పిలిచారు అని అంటే అమ్మాయి తరపు బంధువులు, అబ్బాయి తరపు బంధువులు దగ్గర వాళ్ళు పిలిస్తేనే వెళ్ళాలి, దూరం వాళ్ళు పిలిస్తే వెళ్ళకూడదు. చాలా దూరం వాళ్ళు పిలిస్తే ఎలా వెళ్తారు అంటారండి. అసలు దూరం ఏంటి దగ్గర ఏంటండి చుట్టాలకి? మరి లటక్కన ఊడిపడరు కదా చుట్టాలు ఎవరు కూడా. మనకి వెనకటి నుంచి వస్తున్న బంధుత్వమే కదండి ఏదైనా కానీ. తాతల నాటి నుంచి, ఆ తాతల నాటి నుంచి, అలాగనే మన అమ్మ సైడు ఇలా మరి పిన్నులు, బాబాయిలు, అత్తయ్యలు, మేనత్తలు, మేనమామలు ఈ బలగం లేకుండా అసలు చుట్టాలు ఏంటండి? మరి అప్పటికప్పుడు కొత్త చుట్టాలు వస్తే వాళ్ళు ఎలా మనకి దగ్గర అవుతారండి? మన వెనకటి బలమే మన బలం. అందువల్ల ఈ చుట్టాలందరితో కూడా మేము చాలా అనమాట. అందరు ఏ చుట్టమైనా కానీ మనకి దగ్గరే అండి. ఎప్పుడైనా కానీ మన పలకరింపు ఆప్యాయతల్లోనే చుట్టాలనేది, బంధం అనేది గట్టిపడుతుంది. ఇలా మేము వెళ్ళిన ఫంక్షన్ మా పెద్ద మామయ్య వాళ్ళ మనవడి ఒడుగైతే అందరినీ కూడా అక్కడ అమ్మమ్మలు, తాతయ్యలు, పెద్ద వాళ్ళందరూ వచ్చారండి. అందరినీ కూడా చక్కగా పలకరించాము. ఇంకా ఇక్కడ రిసీవ్ చేసుకునే విధానము, ఎందుకంటే అత్తయ్య మామయ్య తీసుకున్నారు. ఎప్పుడైనా కానీ ఆడపిల్ల మనకి పెళ్ళి అత్తగారింటికి వెళ్తే అక్కడ వాళ్ళతోటే ఎక్కువగా ఉంటారు కదండి. వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళని కొంత వీళ్ళతో సమయం కానీ వీళ్ళతో పలకరింపులు కొంచెం తగ్గుతాయి. అప్పుడు అలాంటప్పుడు మనం ఏం చేస్తాము అంటే పెద్దవాళ్ళము ఎంట్రీ అవుతామండి. అమ్మాయి తరపు మనము పెద్దవాళ్ళం ఎంట్రీ అయ్యి మన చుట్టాలందరినీ, వాళ్ళ చుట్టాలందరినీ కూడా మనమే పలకరిస్తూ, మనమే మంచి చెడ్డలు చూసుకుంటూ వాళ్ళని ఇలా అందరినీ కూడా ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు. ఇంకా ఇన్వైట్ కూడా దూరాభారం చుట్టాలను చేయకుండా కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళని కూడా, వీళ్ళు కూడా వచ్చిన వాళ్ళందరినీ చూసుకోవాలి కాబట్టి ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా అత్తయ్య వాళ్ళే ఇది మొత్తం కూడా గ్యాదరింగ్ చేశారండి. అమ్మాయి వాళ్ళు మిర్యాలగూడెంలో ఉంటారనమాట. అంటే అక్కడికి ట్రాన్స్ఫర్ అయిందనమాట వాళ్ళ అల్లుడి గారిది. అందుకోసం
పాప చెప్పిందట, అమ్మ ఇక్కడ దగ్గరలో ఉన్న మన బంధువులందరినీ కూడా పిలుచుకొని చక్కగా మేము కొత్తగూడెంలో మీ ఆశీస్సులతోటి మీ ఆధ్వర్యంలో మన చుట్టాలందరినీ అంటే అటు అత్తింటి వైపు చుట్టాలు ఇటు పుట్టింటి వైపు చుట్టాలు అట్లా మన వాళ్ళందరినీ పిలువమ్మ అనేసరికి మనకైతే ఇన్విటేషన్ అయితే వచ్చిందండి. ఇన్విటేషన్ వచ్చింది అంటే ఇంకా తెలుసు కదా మీకు, ఖచ్చితంగా కూడా మనం ఆ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యి అయితే ఖచ్చితంగా తీరాలండి అక్కడ అనమాట. అది అనమాట. ఇంకా చుట్టాలందరినీ కూడా మేము కూడా ఎక్కడెక్కడ చుట్టాలు వస్తారు, మనం అందరం కూడా ఫోన్లలో అసలు మాట్లాడుకోవట్లేదండి. ఫోన్ ఉన్నా కానీ మన చుట్టాలతోటే కాదు, ఇంట్లో కూడా మనం మాట్లాడుకోవట్లేదు ఈ మధ్యకాలంలో. మీరందరూ చూస్తున్నారు కదా. ఇంకా ఒక మాట అండి, మళ్ళీ చుట్టాలు దగ్గర ఆప్యాయంగా ఉన్నారు వచ్చారు మీరు అనుకుంటారు. మళ్ళీ మేము రోజు కూడా ఫోన్లో మాట్లాడుకోమండి. అదనమాట, రోజు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళే దగ్గర చుట్టాలేమో, రోజు మాట్లాడుకోకపోతే వాళ్ళు దూరమేమో అనుకుంటారు. కాదు, రోజు పలకరించుకోకపోయినా కానీ 1 ఇయర్కి ఒక్కసారి ఫోన్ చేసుకున్నా కానీ మా అటాచ్మెంట్ అనేది అలా ఉంటుందన్నమాట. మా ప్రేమలు అలా ఉంటాయి. చూసారు కదా, అలా అనమాట. ఇంకా మా అత్తయ్య కూడా చిన్నపిల్లలాగా మాతోటి, మళ్ళీ పెద్దరికంలో పెద్ద అత్తయ్యలాగా మాకు అట్లా సపోర్ట్గా ఉంటూ ఎల్లవేళ్ళ కూడా మాకు అట్లా సపోర్ట్ని ఇస్తూ ఉంటుంది మా అత్తయ్య అంటే కూడా మాకు చాలా అభిమానం అండి. అందుకోసమే ఎప్పుడైనా కానీ మగవాళ్ళు మనని పట్టించుకోకపోయినా కానీ మనం ఇంటికి వెళ్ళాము అంటే ఆడవాళ్ళు ఆదరిస్తేనే మనం ఆ ఇంటికి మన ఇష్టంతో మనం వెళ్ళగలుగుతామండి. అందుకోసం ప్రతి ఇంట్లో కూడా ఆడవాళ్ళ పలకరింపులు, ఆడవాళ్ళు చూసుకునే పద్ధతులన్నీ కూడా అందరిళ్ళలో మంచిగా ఉండాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడ ఆశీర్వదిస్తూ ఉన్నారండి. ఆశీర్వచన మంత్రాలు ఇంకా అమ్మమ్మలు వాళ్ళు కూడా పెద్దవాళ్ళండి, వాళ్ళు కూడా వెళ్ళి పిల్లగాడిని అయితే చక్కగా ఆదరించాలి, ఎప్పుడైనా ఆశీర్వదించాలి. అలా ఇదంతా కూడా కార్యక్రమం అంతా కూడా జరిగిన తర్వాత ఇంకా మేమైతే చక్కగా వెళ్ళిన తర్వాత అందరితోటి కలిసిమెలిసి అందరి యోగక్షేమాలు కనుక్కుంటూ మేము కూడా ఎంతో అసలు ఫంక్షన్కి ఇలా వెళ్ళి అలా వచ్చాము అనుకున్నామండి. 3 గంటలు ఉన్నాం కానీ ఆ 3 గంటల టైమే తెలియలేదు. ఇంకా తెలుసు కదా, ఆడవాళ్ళు ఉంటే ఎన్ని బోల్డ్ ముచ్చట్లు ఉంటాయి. ఇలా ఈ కార్యక్రమానికి చక్కగా అటెండ్ అయిపోయి మేము ఇలా వచ్చేసాము. చూసారు కదా, ఇంకా ఆ కార్యక్రమంలో ఫైనల్గా అయితే మాత్రం మనకి మంగళహారతి ఉంటుందండి. మంగళహారతి అంటే ఆడపిల్లకి అది ఇంపార్టెంట్ అనమాట. ఆడపిల్ల ఉండి ప్రతి ఒక్కళ్ళు కూడా మంగళహారతిలో ఆడపిల్లకే ఇంపార్టెంట్ ఇస్తారు. అలా మంగళహారతి ఆడపిల్ల పట్టుకొని పాడితేనే ఆ ఇంటికి మంచి లక్ష్మీదేవి వస్తుందండి. అట్లా అనమాట. అవి అన్నీ కూడా వెనకటి ఆచారాలు పద్ధతులు అవి ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా చక్కగా చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఈ ఫంక్షన్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇది మంగళహారతి అయిన తర్వాత వాళ్ళు అందరినీ కూడా వచ్చి చక్కగా మళ్ళీ పలకరిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మా అమ్మ, మా అత్తయ్య, మామయ్య ఎంత పలకరించినా కానీ మన వాళ్ళు వచ్చారని చెప్పి వాళ్ళిద్దరూ కూడా చక్కగా లేచి అప్పుడు వాళ్ళ చుట్టాలని వీళ్ళ చుట్టాలని మన అందరి చుట్టాలు అనుకొని ఇద్దరు కూడా చక్కగా పలకరించడం అయితే జరుగుతుంది. ఇదండి ఈ అకేషన్కి వెళ్ళి చక్కగా మేమైతే సరదాగా ఎంజాయ్ చేశామని చెప్తాను. అలాగనే మా పెద్దవాళ్ళందరూ కలిశారు, అందరినీ తనివి తీరా అలా చూసుకున్నాము. మనం ఫోన్లో వచ్చిన తర్వాత ఎంత చుట్టాలకు ఎంత దూరంగా ఉంటున్నాము అనేది తెలుస్తుందండి. నిజంగా ఫోన్ చేతిలో ఉన్నా కానీ ఎవరిని పలకరించము, ఎవరితో మాట్లాడము, అలా ఉంటున్నాము ఇప్పుడు. అందరూ మా ఇంట్లో మేమే కాదు ప్రతి ఒక్క చోట కూడా ఇలాగే జరుగుతుంది. అందుకోసమే అప్పుడప్పుడు అకేషన్స్కైనా వెళ్ళి చక్కగా వాళ్ళందరినీ మనం పలకరించి మనల్ని కూడా వాళ్ళు చూసి సంతోషపడతారండి. అలా అనమాట. పెద్దవాళ్ళు మనల్ని చూస్తే వాళ్ళకి ఆనందం ఆగదనమాట. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నేను నా సంతోషాలని మీతో ఎప్పటికప్పుడు పంచుకుంటూ ఉంటాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటూ ఉంటాను. అలాగనే వీడియో అంతా కూడా ఇక ఫంక్షన్స్ వీడియో అంటే కొన్ని మాట్లాడాల్సి వస్తూ ఉంటుందండి, ఏమీ అనుకోవద్దు. ఎందుకంటే ఇంకా ఇక్కడ చెప్పుకునే ముచ్చట్లు ఏమి ఉండవన్నమాట. అది విషయం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆగండి, థ్యాంక్ యూ అన్నా కానీ ఇంకొక విషయం అండి, మరి ఫంక్షన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏముంటుందండి, ఇంకా భోజనాలు చెప్పుకోవాలి కదా. మరి భోజనాలు ఎంత బాగా చేశారో అండి. వడ్డన వాళ్ళు చేయటం కానీ పెద్దవాళ్ళ నుంచి పిల్లల దాకా వడ్డన చేశారు. అలాగనే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయితే అన్నీ ఫేవరెట్, అన్నీ బాగున్నాయి, అన్ని డిషెస్ కూడా చాలా బాగా చేశారు. ఇంకా అన్నిట్లో వండర్ అయితే మాత్రం
అదేనండి పూర్ణబూరెలండి. పూర్ణబూరెలు చేయటం అందరికీ రాదు. ఇక్కడ చేసిన వాళ్ళైతే ఎంత బాగా చేశారండి. ఎంత పర్ఫెక్ట్‌గా చేశారో. పూర్ణం ఒకటి తిన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా 2, 3 పూర్ణాలైతే వేయించుకొని తిన్నారండి. అది స్పెషల్ అనమాట. అదేనండి ఇది చెప్దామని వంట గురించి కూడా చాలా బాగా చేశారండి.